నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి. ప్రేమన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన దైవదాసులకును దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు, వందనములు తెలియజేసుకుంటూ ఈ చక్కటి సాయంకాలపు వేళ ఉన్నతమైన దేవుని మాటలు మనమందరము కలిసి దేవుడు మన కొరకు వ్రాయించి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో మన కళ్ళ ముందున్న ఈ ప్రకృతిని గురించి వ్రాయబడింది. అలాగే ఈ ప్రకృతి ఒడిలో బ్రతుకుతున్న మన గురించి వ్రాయబడింది. అంతేకాదు, అటు ప్రకృతిని ఇటు మనల్ని కలిగించిన కన్న తండ్రి గురించి వ్రాయబడింది. ప్రేమన వారలారా, అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు 3 విషయాలు మనకు అర్థమవుతాయి. మొదటి విషయం ఏంటంటే, దేవుడు ఎవరు, అసలు ఆయన ఎందుకు ఈ ప్రకృతిని కలిగించాడు, ఎందుకు మనల్ని ఈ భూమి మీదికి తీసుకుని వచ్చాడు, ఆయన లక్షణాలేంటి, ఆయన ప్రేమ ఏంటి, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎలా ఉన్నాడు, ఇలా అనేక సంగతులు కనపడుతుంటాయి. అదేవిధంగా మన కళ్ళ ముందున్న ఈ ప్రకృతిని గురించి కూడా వ్రాయబడింది. దేవుడు ఈ ప్రకృతిని ఎందుకు కలిగించాడు, ఏ ఉద్దేశంతో కలిగించాడు, అసలు ఈ ప్రకృతి వైశాల్యం ఎంత, ఈ జీవరాశులు, ఈ జంతువులు, ఈ దేశాలు, ఈ సముద్రాలు, ఈ పర్వతాలు, అసలు ఇవన్నీ దేవుడు ఎందుకు కలిగించాడో మనకు కనబడుతుంది. అదేవిధంగా మనిషిగా దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి మనల్ని పంపిస్తున్నాడు. కొద్ది కాలం ఉంటున్నాం, ఈ కొద్ది కాలపు ఆయుష్ను మనకు అనుగ్రహించి దేవుడు ఎందుకు పంపుతున్నాడు అనే ప్రాముఖ్యమైన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంటాయి. ప్రేమన వారలారా, ఇవి ప్రతి మనిషికి అవసరమే. అసలు నా గురించి నేను తెలుసుకోవటం నాకు ఎంత అవసరం కదా. అసలు నా గురించే నాకు తెలియకపోతే నిజంగా అసలు నా జీవితం ఎందుకు అనే ప్రశ్న నాకు వచ్చేస్తుంది. ప్రేమన వారలారా, అదేవిధంగా ఈ కళ్ళ ముందుంటున్న ఈ ప్రకృతిని గురించి మనం తెలుసుకోవటం చాలా అవసరం. ఎందుకంటే దేవుడు నన్ను కని ఈ ప్రకృతిలో ఎందుకు పెట్టాడు, నా కొరకు ఆయన ఎంత ప్రేమను కలిగి ఉంటే నేనుండటానికి ఈ ప్రకృతిని కలిగించాడో ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది ఈ ప్రకృతిని మనం చూసినప్పుడు. కాబట్టి మానవ జీవితంలో ఎన్నో సంగతులు వింటున్నాం, ఎన్నో సంగతులు నేర్చుకుంటున్నాం, ఎన్నో సంగతులు మాట్లాడుకుంటున్నాం. కానీ అన్నింటికంటే ముఖ్యమైనది మన గురించి మనం తెలుసుకోవటం. ప్రేమన వారలారా, మన గురించి అనగానే ఏదో పుట్టాం, ఎదుగుతున్నాం, ఇదిగో ఉద్యోగం చేసుకుంటున్నాం, వ్యాపారాలు చేసుకుంటున్నాం, ఇది మన గురించి కాదు. ప్రేమన వారలారా, బ్రతకడానికి ఒక వ్యాపారం చేసుకుంటున్నాం, ఉండటానికి ఒక ఊర్లో ఉంటున్నాం కదా, మనకంటూ ఒక కుటుంబం, ఇది కాదు. అసలు ఈ భూమి మీదికి నేను ఎందుకు వచ్చాను, ఎవరు నన్ను ఈ భూమి మీదికి పంపించారన్న ఆలోచన, పంపిన ఆయనకు నా పట్ల ఎలాంటి ఉద్దేశం ఉంది, అసలు నేనే కావాలని ఆయన ఎందుకు అనుకున్నాడు, నాకు ఆయనకున్న బంధం ఏంటి, ఇవన్నీ ఆలోచించటం, మన గురించి మనం తెలుసుకోవటం. ప్రేమన వారలారా, మన గురించి మనం ఆలోచించటం, ఇవి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఆలోచన కలుగుతూనే ఉంటుంది. ప్రేమన వారలారా, నిజంగా గర్భఫలాలను దేవుడు ఇస్తున్నప్పుడు, పిల్లల్ని దేవుడు మనకిచ్చినప్పుడు నిజంగా ఎంత ఆశ్చర్యపోతుంటామంటే, ఇదిగో నాకు కొడుకు పుట్టాడు, కూతురు పుట్టింది అని ఆశ్చర్యపోతాం. నిన్న లేని బహుమానం ఒడిలో ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చింది,
నిన్న లేదు, మొన్న లేదు. ఈరోజు మన కళ్ళ ముందు ఒక అందమైన ఆకారంతో పసిప్రాయంతో ఉంటున్న ఈ బహుమానాన్ని ఎవరు మనకిచ్చారు, ఎందుకు ఇచ్చారు? నిజంగా ఇవన్నీ మనం ఆలోచించవలసిన విషయాలు ప్రియమైన వారలారా. కాబట్టి మనిషి తీరిక లేకుండా ఏదో తెల్లవారింది కదా, ఏదో పని చేసుకోవాలి, బతకాలి, ఏదో రోజులు గడుస్తున్నాయి కదా అనుకుంటుంటాం. కానీ అసలు ఈ భూమి మీదికి మనం ఎందుకు వచ్చాము అనే ఆలోచన ప్రతి ఒక్కరూ తెలుసుకోవటం అనేది చాలా మంచిది. మన పుట్టుకను గురించి అయితే మన తల్లిదండ్రులు మనకు తెలియజేస్తారు. అమ్మ, నేను చిన్నగా ఉన్నప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు తల్లి చెబుతుంది ప్రియమైన వారలారా. కానీ అసలు తల్లి గర్భంలోనికి మనల్ని ఎవరు పంపించారు? మనకు ఆకారాన్ని ఎవరిచ్చారు? అసలు తల్లి కడుపులో మనం ఉండి ఈ భూమి మీదకి రావటానికి ఎవరు మన గురించి ఆలోచించారు అని మన తల్లిదండ్రులను అడిగితే వారికి తెలియదు ప్రియమైన వారలారా. పుట్టిన తర్వాతను గురించి మన తల్లిదండ్రులకు మన గురించి తెలుస్తుంది. కానీ మనమే ఆ తల్లిదండ్రుల గర్భాల గుండా ఈ భూమి మీదికి రావాలని ఎవరు నిర్ణయించారు అంటే అది తల్లిదండ్రులు కాదు ప్రియమైన వారలారా. మనందరికీ తెలుసు, మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం పురుషుడిగా పుట్టబోతున్నామా, స్త్రీ, ఆడ, మగ అన్న సంగతి తల్లిదండ్రులకు తెలియదు ప్రియమైన వారలారా. చూసారా, పుట్టబోతున్న మనకు తెలియదు మనం పుట్టబోతున్నాము అని. ఇదిగో కనబోతున్న తల్లికి తెలియదు. పుట్టబోతున్న మనకు తెలియకుండా, కంటున్న తల్లిదండ్రులకు కూడా తెలియకుండా ఎవరికి తెలిసి ఈ భూమి మీదికి మనం వస్తున్నాం ప్రియమైన వారలారా? ఎవరో మనల్ని ఇక్కడికి పంపుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది కదా. ఎవరో కొద్ది కాలం ఈ భూమి మీద మనం ఉండాలి అని కోరుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది కదా ప్రియమైన వారలారా. అంతేకాదు, మరణం పేరుతో మరలా ఎవరికి కనబడకుండా మనం వెళ్ళిపోతాం ప్రియమైన వారలారా. అంటే ఎవరో ఈ భూమి మీదికి మనల్ని పంపిస్తున్నారు. మరలా మన ఆయుష్కాలం పూర్తి కాగానే మరలా మనల్ని పిలుస్తున్నట్లుగానే ఎవరి పిలుపు అందుకొని మరలా ఈ లోకంలో నుంచి మనం వెళ్ళిపోతున్నాము. మరణించిన వారిని గురించి మనం మర్చిపోతున్నాం. కానీ వాళ్ళందరూ ఏమైపోయారు? మన వారందరూ ఏమైపోయారు? మన కళ్ళ ముందు కనబడుతూ, నవ్వుతూ, మాట్లాడుతూ, మనతో అనుబంధాన్ని పంచుకొని ఆప్యాయతలతో మనతో ఉన్నవారు ఇదిగో కొంతమంది ఇప్పుడు మనతో లేరు, వారు వెళ్ళిపోయారు అంటున్నాం. ఎక్కడికి వెళ్ళిపోయారు ప్రియమైన వారలారా? అంటే మనిషిగా ఎక్కడి నుండో ఈ భూమి మీదికి మనం వస్తున్నాం. మరలా ఈ భూమిని విడిచిపెట్టి ఎక్కడికో మనం వెళ్ళిపోతున్నాం ప్రియమైన వారలారా. ఇంట్లో నుంచి పని మీద వెళ్ళి మరలా ఇంటికి వచ్చినట్లుగా, ఈ లోకంలోనికి ఒక పని మీదికి వచ్చినట్లు మరలా పని పూర్తి కాగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా ఉంటుంది కదా ప్రియమైన వారలారా మానవ జీవితం. అందుకే మన గురించి మనం తెలుసుకోవటం అంటే అసలు ఈ భూమి మీదికి నేను ఎందుకు వస్తున్నాను, ఎవరు నన్ను పంపుతున్నారు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నేనేమైపోతాను, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, ఇవన్నీ తెలుసుకోవటం, మన గురించి మనం తెలుసుకోవటం ప్రియమైన వారలారా.